అందరికీ నమస్కారం. నేను మీ దేవి. శాడిస్ట్ మొగుడు 11వ భాగం. రచయిత వనజ గారు. నా వల్ల అభి సార్ నిన్ను పనిష్ చేస్తారేమో కదా అంది మానసి బాధగా. అంతా ఈ కసిగాడి వల్లే. పగలు మాట్లాడరా అంటే వర్క్ అంటాడు, నైట్ మాత్రం నన్ను నిద్రపోనివ్వకుండా చాటింగ్ కాల్స్ అన్నీ చంపేసి ఇలా మార్నింగ్ లేట్గా లేచేలాగా చేస్తుంటాడు. అక్కడ అభి సార్ జానకిని ఏమైనా అనాలి, వీడికి నా చేతుల్లో మామూలుగా ఉండదని మనసులో అనుకుంది మానసి. మానసి కీస్ అని చెప్పినప్పుడు గుర్తొచ్చింది జానకి. దేవుడా, రామ్ ఈ టైంకి ఆఫీస్కి వచ్చేసే ఉంటాడు. నా పని అయిపోయింది ఈరోజు. పెదనాన్న విషయంలో పడి కీస్ గురించే మర్చిపోయాను. రామ్ వచ్చి ఉండకూడదు అనుకుంటూ మనసులో మొక్కుకుంటూ ఉంది. జానకేమో, ఏంటి జానకి ఏం మాట్లాడు? మానసి సార్ వచ్చి ఉండర్లే, నువ్వు టెన్షన్ అవ్వకు అని మానసికి చెప్తూ తను మాత్రం హై పిచ్లో టెన్షన్ పడుతూ ఉంటుంది. జానకి ఆ టెన్షన్లోనే ఇద్దరూ కూడా ఆఫీస్కి చేరుకుని లోపలికి వెళ్తే కిందున్న ఫ్లోర్స్లో అంతా కూడా కామ్గా వర్క్ చేసుకుంటూ ఉంటే జానకి మానసి ఇద్దరు కూడా ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ అభి ఇంకా రాలేదేమోలే అని అనుకొని కాస్త ఊపిరి తీసుకొని ఉంటారు. కానీ వాళ్ళకి తెలియదు కదా, పైన ఫ్లోర్లో ఒక రణరంగమే జరుగుతోందని. సార్, చైర్ తెప్పించమంటారా మీకోసం అని అడుగుతున్నాడు రావు అంకుల్. ఓ అలాగా, రావు గారు తెప్పించండి అని అన్నాడు అభి. మా అమ్మయ్య అరగంట నుంచి నిలబడుకొని మమ్మల్ని అందరు నిలబెట్టారు, ఇప్పుడన్నా చైర్ తెమ్మన్నారని సంతోషిస్తూ వెనక్కి తిరిగేలోపు నా క్యాబిన్లో నా టేబుల్ దగ్గర ఉన్న నా చైరే కావాలి, తెప్పించండి రావు గారు అన్నాడు అభి బేబీ. రావు గారు గతుక్కుమన్నారు. అది ఎలా కుదురుతుంది సార్, కీస్ లేవు కదా, మరి ఎలా తేవాలన్నాడు రావు తలగొక్కుంటూ. ఏదో టైం పంచువాలిటీ లేని వాళ్ళకి ఉద్యోగం ఇచ్చేటప్పుడు ఉండాలి అని. అలాగే తన క్యాబిన్ ముందు నిలబడుకొని ఉన్నాడు. బాస్ నిల్చొని ఉంటే స్టాఫ్ కూర్చుంటే అంత బాగోదని పాపం వాళ్ళు కూడా నిల్చొనే ఉన్నారు. వీళ్ళందరినీ ఇలా చూసిన మానసి జానకి గుండెల్లో రైళ్లు కూత వేస్తూ పరుగులు పెట్టాయి. జానకి వచ్చావా అమ్మా అని అన్నారు రావు గారు. బాబాయ్ అని అంటూ గబగబా వచ్చి క్యాబిన్ ముందర నిలబడింది జానకి. కారణం అభి డోర్కి అడ్డంగా నిలబడ్డాడు కాబట్టి. స్టాఫ్లో కలిసిపోయి నుంచుంది మానసి. సారీ సార్, కొంచెం లేట్ అయింది అని అంది జానకి అభిని చూస్తూ. ఒక్క మాట కూడా మాట్లాడలేదు అభి. ముఖాన్ని పక్కకి తిప్పేసుకున్నాడు. సారీ ఎందుకు పియ్యే జానకి, మనకి నచ్చిన మనుషులతో కాసేపు టైం స్పెండ్ చేసినంత మాత్రాన దానికి కూడా సారీ చెప్పాలా ఏంటి అని అన్నాడు అభి సీరియస్నెస్ నిండిన కంఠంతో. కూల్నెస్ కలగలిపి అభి ఏ ఉద్దేశంతో అన్నాడో తెలియని జానకి ఒక ఇంత షాక్గా తగిలింది. నా ఫేస్లో ఏమైనా ప్రాజెక్ట్ కనిపిస్తోందో అలా చూస్తున్నావు? ఓపెన్ ది డోర్ ఫాస్ట్ అని నచ్చాడు అభి తన వైపే చూస్తున్న జానకితో. సారీ, ఓకే సార్ అని చెప్పి జానకి క్యాబిన్ ఓపెన్ చేయగానే పెద్ద పెద్ద అడుగులతో లోపలికి వెళ్ళిపోయాడు అభి. వెనకాలే జానకి కూడా. అప్పటి వరకు కంటి చూపులతో నిప్పులు కురిపిస్తున్న అభిని చూసి భయపడిన స్టాఫ్ అభి లోపలికి వెళ్ళగానే సునామీ వెలిసినట్టుగా అనిపించి వాళ్ళ సిస్టమ్ దగ్గర కూలబడిపోయారు. రావు గారైతే బీపీ టాబ్లెట్ వేసుకొని మానసి దగ్గరే కూర్చున్నాడు. ఏంటమ్మా ఎందుకు లేట్ అయింది అన్నాడు రావు. అది సర్లే బాబాయ్, ఇంతకీ అభి సార్ జానకిని ఏమైనా అంటారేమో అంది మానసి భయంగా. అదేమ్మా నాకు కూడా అర్థం కావడం లేదు అని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు. అభి ఫాస్ట్గా వచ్చి తన చైర్లో కూర్చొని ల్యాప్టాప్ని ఓపెన్ చేశాడు. జానకి అభిని కదిలిస్తే ఏమవుతుందో అని భయపడిపోతూ తన ప్లేస్లోకి వెళ్ళి సిస్టమ్ ఓపెన్ చేసి తన వర్క్ని తను చేసుకుంటూ ఉంది. ఇద్దరూ కూడా ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అయిపోయారు. ఒక గంట పాటు ఇక తప్పక ఒక ఫైల్ మీద అభి సిగ్నేచర్స్ కావాలి. దానికోసం అతని దగ్గరికి వెళ్ళి సార్ అని పిలిచింది జానకి. వాట్ అని అన్నాడు కళ్ళు కూడా తిప్పకుండా. చిరాగ్గా నిండిన ఫేస్తో సీరియస్గా. అది మీ సిగ్నేచర్ కావాలి సార్ అని జానకి అడిగేలోపు ఎక్కడా అని అడిగాడు అభి. ఫైల్ మీద సైన్ చేయించుకుని తన ప్లేస్లోకి వెళ్ళబోతుంటే అభి వేసిన చిటిక చూసి పిలిచాడు అభి. జానకి అభి వైపు తిరగగానే లేచి స్టైల్గా టేబుల్ కానుకొని, ఏంటి పియ్య జానకి, నీ ప్రియుడు నీ బిడ్డకి తండ్రి వచ్చాడంట కదా, మరి ఎంజాయ్ చేయకుండా ఆఫీస్కి వచ్చావే అన్నాడు. షాక్గా చూసింది జానకి. అక్కడే చచ్చిపోవాలని అనిపించింది జానకి. అభి మాట్లాడే ఒక్కో మాటకి అవును నా ప్రియుడే, నా బిడ్డకి తండ్రే, ఎవరు నువ్వు కాదా అని అభి కళ్ళలోకి కళ్ళు పెట్టి చూసి చెప్పాలనుకుంది. కానీ చెప్పలేక మౌనంగా కన్నీళ్లు కార్చింది. లోకంలో తన బిడ్డని ఇంకొకరి బిడ్డ అని అనుకునే పరిస్థితి ఏ భర్తకి రాకూడదనుకుంది జానకి. మాట్లాడండి మిస్ పిఏ జానకి, నీ ప్రియుణ్ణి కలవడం వల్లనే ఇక్కడికి లేట్గా వచ్చావా? అవునులే, నమ్మించడానికి కొన్ని రోజులు మీరిద్దరూ దూరం అయ్యారు కదా, ఇప్పుడు ఉండలేక మళ్ళీ వచ్చాడు. ఆ ఊసులన్నీ చర్చించుకోవడానికి అరగంట ఏం సరిపోతుంది, లీవ్ ఇవ్వమంటావా నీకు అని అన్నాడు అభి. ఆ మాటలకి జానకి నరాలు తెగిపోతున్నట్లుగా అనిపిస్తూ ఉంది. యాట్ అభి హోమ్, బ్యాక్ టు హైదరాబాద్. హాల్లో అందరూ కూర్చొని ఉన్నారు. ఏమండి కాఫీ అని తీసుకొచ్చి ఇచ్చారు కౌసల్య. కౌసల్య, వాడికి
కూడా ఇవ్వు అని ధనంజయ ప్రసాద్ గారు అనగానే తెచ్చానండి అంటూ కశ్యప్ కూడా ఒక కప్పు అందించారు. ఇప్పుడు చెప్పు కశ్యప్, అభి ఎలా ఉన్నాడు అక్కడ? అక్కడైనా కనీసం మనశ్శాంతిగా ఉన్నాడా లేదా? అంకుల్ వెళ్ళి 4 రోజులే అవుతుంది కదా, కానీ ఇక్కడికన్నా బెటరే. ఆఫీస్కి వెళ్తున్నాడని తన బిహేవియర్లో కూడా చాలా చేంజ్ వచ్చింది. ట్రస్ట్ మీ, వాడు డెఫినెట్లీ నార్మల్ అవుతాడని ఊరట కలిగించాడు కశ్యప్. అలాగే నా కోడలు కూడా తిరిగి వచ్చేస్తే మా ఇల్లు కూడా నిజమైన అయోధ్యలాగా వెలిగిపోతుంది కదరా. నిజం చెప్పు, అభికి జానకి మధ్య ఏం జరిగిందని కశ్యప్ని పట్టుకొని నిలదీసింది కౌసల్య. నాకు తెలియదు ఆంటీ అన్నాడు కశ్యప్. అతనికి ఏం చెప్పాలో తెలియక, రే తెలివిగా తప్పించుకుంటున్నానని అనుకోకు, అభి మాకైనా చెప్పకుండా ఉంటాడేమో, కానీ నీకైతే ప్రతి విషయాన్ని షేర్ చేసుకుంటాడు కదా, మరి నీకు కూడా తెలియదు అంటే ఎలారా ఆంటీ? నన్ను మీరు నమ్మండి, నిజంగా నాకేం తెలియదు. త్వరలో అయితే నీ కొడుకు కోడలు గృహప్రవేశం చేస్తారు మళ్ళీ, అది అయితే పక్కా అని స్థిరంగా చెప్పేశాడు కశ్యప్. అంత గట్టిగా చెప్తున్నావు అంటే అక్కడ జానకి నీకెక్కడ ఉందో తెలిసింది కాదు, అందుకే నువ్వు ఇంత గట్టిగా నమ్మకంగా చెప్తున్నావు కదా. నాకు తెలియదు ఆంటీ, కానీ వాళ్ళు కలవడం మాత్రం నిజం అని అంటూ ధనుంజయ్ ప్రసాద్ గారి వైపు చూసి ఆయనతో సైన్ చేయించుకుని ఆఫీస్కి వెళ్ళడానికి పైకి లేచాడు కశ్యప్. ధనుంజయ్ కాఫీ తాగుతూ వీళ్ళ మాటలు వింటూ టీవీ ఆన్ చేశారు. ఇక్కడ కూడా ఇదే సమాచారం. అజిత్ బిజినెస్ మ్యాన్ విజయవాడకి వచ్చాడని ఆఫీస్కి వెళ్ళేవాడు కాస్త ఆగి వెనక్కి తిరిగి, మై గాడ్ వీడు కూడా అక్కడే చేరాలా, మళ్ళీ ఏం పెంట పెట్టడానికి ఎగేసుకుని వచ్చాడు, కొంపదీసి అభిని కానీ కలిశాడా అని అనుకుంటూ టీవీ చూస్తున్నాడు కశ్యప్. అజిత్ నైస్ గాయ్, బిజినెస్లో బాగా డెవలప్ అయ్యాడు కదా కశ్యప్ అని అడిగాడు ధనంజయ్. అవును అంకుల్ అని, వాడి వల్లే ఈరోజు అభి జానకిల జీవితాలు తారుమారయ్యాయి అనుకుంటూ ఆఫీస్కి వెళ్ళిపోయాడు కశ్యప్. టీవీ న్యూస్ చూసి గతుక్కుమన్నారు గాయి అండ్ సుబ్బు. ఒకరి మొహాలు ఒకరు చూసుకొని కిందకి వచ్చేవాళ్ళు రాకుండా అలాగే పైకి వెళ్ళిపోయారు. మాట్లాడండి మిస్ పిఏ జానకి, నీ ప్రియుడిని కలవడం వల్లనే ఇక్కడికి లేట్గా వచ్చావా? అవునులే, నమ్మించడానికి కొన్ని రోజులు వీరిద్దరూ దూరం అయ్యారు కదా, ఇప్పుడు ఉండలేక మళ్ళీ నీకోసమే అతను వచ్చాడేమో. ఆ ఊసులని చర్చించుకోవడానికి అరగంట ఏం సరిపోతుంది, లీవ్ ఇవ్వమంటావా నీకు అన్నాడు అభి మాటలకి జానకి నరాలు తెగిపోతున్నట్టుగా అనిపించింది. అయినా కూడా అభి మాటలకి ఏమనకుండా అలాగే నిలబడింది జానకి. ఏంటి ఇస్తాననుకుంటున్నావా? నీ వల్ల నాకు జరిగిన నష్టం నా కంపెనీకి జరగనివ్వను, మూసుకొని వర్క్ చూడు ఫాస్ట్ అని అంటూ మళ్ళీ ల్యాప్టాప్లో తలదూర్చి ఫుల్ సీరియస్గా వర్క్ చేసుకుంటున్నాడు అభి. నాకే ఎందుకు ఇలా జరుగుతోంది, నేనేం పాపం చేశాను స్వామి అనుకుంటూ తన వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయలేక కాసేపు అలాగే కూర్చుంది. నీకు జీతం ఇచ్చేది ఆలోచించుకుంటూ ఏసీలో కూర్చోమ్మా అని కాదు, వర్క్ కోసం అర్థమైతే వర్క్ చేయి, లేదంటే కంపెన్సేషన్ పే చేసి రిజైన్ చేసి వెళ్ళిపో. అయినా నీ ప్రియుడి దగ్గర బాగానే ఉందిగా, నువ్వు అడిగితే కోట్లే ఇస్తాడు, ఇంకా లక్షలు ఒక లెక్కన. సార్ ప్లీజ్ ఒకసారి వినండి అంటున్న జానకి మాటలు మధ్యలోనే ఆపేసి, ఏంటి నువ్వు చెప్పేది నేను వినేది, వర్క్ చూసుకో, ఎక్స్ట్రా చేసుకోకు అని సీరియస్గా చెప్పాడు అభి. అంత ఇదిగా చెప్పాక కూడా అభికి ఎదురు చెప్పాలని అనుకోవడం లేదు జానకి. చూడు నాన్న, నువ్వు ఇవన్నీ పట్టించుకోకు, నీకు ఈ అమ్మ ఉంది, అమ్మ మాత్రమే ఉంది, నీకోసమే నేను బ్రతికి ఉన్నాను అని తన కడుపులో ఊపిరి పోసుకుంటున్న తన బిడ్డకి చెప్పుకుంటూ ఉంది జానకి. తన వర్క్లో మునిగిపోయింది జానకి. లంచ్ టైం దాటిపోయినా కూడా క్యాబిన్లో పిన్ డ్రాప్ సైలెంట్తో వర్క్ చేసుకుంటూ ఉన్నారు వాళ్ళిద్దరూ. కొన్ని ఫైల్స్ పట్టుకొని మే ఐ కమిన్ సార్ అని పర్మిషన్ అడిగాడు రావు. ఎస్ కమిన్ అని అన్నాడు అభి. వర్క్ అవడంతో హ్యాండ్ స్ట్రెచ్ చేసుకుంటూ చెప్పాడు, సార్ మీ సిగ్నేచర్స్ కావాలని ఫైల్స్ అభి ముందు పెట్టాడు. నిజానికి రావు గారు ఆలు మగలకి లంచ్ టైం గుర్తు చేద్దామని వచ్చాడు. అభి అన్ని ఫైల్స్ మీద పెన్తో బరబరా గీసేస్తూ, ఏంటి రావు గారు వచ్చిన పని అయ్యిందా అన్నాడు. రావు గారు తలడ్డంగా నిలువుగా ఊపుతూ ఉన్నాడు. లంచ్ టైం అయిందని గుర్తు చేయడానికే కదా వచ్చారు, ఆ విషయం చెప్పకుండానే వెళ్తున్నట్టున్నారన్నాడు అభి తాపీగా. అమ్మో సార్, కశ్యప్ సార్ చెప్పినంత నార్మల్ అయితే కాదు, చాలా టఫ్, ఆవలిస్తే పేగులు లెక్క పెట్టే రకం అనుకున్నాడు రావు తన మనసులో. నాకు పేగులు లెక్క పెట్టేంత టైం లేదులే, కానీ మీకు చెప్పిన వాడికి చెప్పండి, నాకు ఇతరుల కోసం ఆలోచించి నా హెల్త్ పాడు చేసుకునేంత సరదా ఏమీ లేదనంటూ కాస్త జానకి వినిపించేలా చెప్పాడు అభి. నోరు తెరిచిన రావు గారు నోరు మూసుకొని ఇద్దరి వంక చూస్తూ ఓకే సార్ అని చెప్పి వెళ్ళిపోతుంటే 1 మినిట్ రావు గారు అన్నాడు అభి. ఏంటి సార్ అని రావు అంటూ ఉంటే, మన ఆఫీస్ ఎదురుగా ఉన్న 5 స్టార్ హోటల్ నుండి మంచి మటన్ బిర్యానీ అండ్ చిల్లీ చికెన్ తెప్పించండి, నాకు బాగా ఆకలి దంచేస్తోంది అని అన్నాడు అభి. సరే సార్ 10 మినిట్స్లో తెప్పిస్తాను అని చెప్పి రావు గారు వెళ్ళిపోయారు. చెప్పినట్టుగానే 10 నిమిషాలకి ప్యూన్ బిర్యానీ అభి డైనింగ్ టేబుల్ మీద పెట్టి వెళ్ళాడు. పాపం 2 పూటల నుండి తినకపోయేసరికి అభికి బాగా ఆకలిసి తన పర్సనల్ రూమ్కి వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకొని చైర్లో కూర్చున్నాడు. మాట వరుసకు కూడా జానకిని లంచ్కి వెళ్ళమని చెప్పడం లేదు, అలాగని లంచ్కి కూడా తినమని చెప్పలేదు.
మార్నింగ్ సత్తయ్య అలా రావడం మూలన జ్యూస్ కానీ క్యారీ కానీ ఏమీ తెచ్చుకోలేదు జానకి. కడుపులో బాగా ఆకలిగా అనిపిస్తూ ఉంది. పెదవులు తడారుతున్నాయి. అవి మాత్రం శుభ్రంగా కవర్ ఓపెన్ చేసి మటన్ బిర్యానీ స్పూన్తో తింటూ స్పోర్క్తో చికెన్ పీస్ వేసుకొని మరి తింటున్నాడు. జానకి మాత్రం డెస్క్ టాప్ నుండి తల కూడా తిప్పకుండా వర్క్ చేస్తూనే ఉంది. 3 ముద్దలు తిన్న అభి కవర్ దూరంగా విసిరేసి వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకుని మళ్ళీ తన డెస్క్ దగ్గరే కూర్చున్నాడు. రూమ్లో రైస్ మొత్తం చెల్లా చెదురుగా కింద పడిపోయింది. సౌండ్ అండ్ కొంచెం డిఫరెంట్గా అనిపించిన జానకి తల తిప్పి అటువైపు చూస్తే రూమ్ మొత్తం కూడా రైస్ అండ్ పీసెసే కనబడ్డాయి. ఏమైంది రామ్కి అని అనుకుంటూ ఉండగానే మళ్ళీ క్లీన్గా లేకపోతే అభికి ఇరిటేషన్ వస్తుందని తెలిసి క్లీన్ చేయడానికి వెళ్తూ ఉంటే, నువ్వు కనుక దాన్ని క్లీన్ చేశావు అంటే ఆ కవర్తో పాటు నిన్ను కూడా ఎత్తి డస్ట్బిన్లో పడేస్తాను జాగ్రత్త అని సీరియస్గా వార్నింగ్ ఇచ్చేసి తన చేతులు టపటపమని కీబోర్డ్ మీద ఆడించాడు అభి. ఎందుకు తెప్పించుకున్నట్టు, ఎందుకు పడేసినట్టు అని ఆలోచిస్తూ తన ప్లేస్లో కూర్చుంది జానకి. 1 గంట వరకు క్యాబిన్లో అన్నం మెతుకులు అక్కడే ఉన్నాయి. అభి లంచ్ చేయకపోయేసరికి జానకి కూడా తినాలనిపించలేదు. వేస్తున్న ఆకలిని అణచిపెట్టి మరీ పని చేస్తోంది. గంట తర్వాత తన పని పూర్తి చేసి ల్యాప్టాప్ షట్ డౌన్ చేసి వెనక్కి వాళ్ళు అలా కళ్ళు మూసుకున్నాడు అభి. 5 నిమిషాలకే కళ్ళు తెరిచేసి చుట్టూ చూస్తే ఎలా విసిరేశాడో అలాగే ఉండేసరికి అసలే అభికి క్లీన్లీనెస్ అంటే ప్రాణం. వెంటనే స్వీప్ అని పిలిపించి మొత్తం క్లీన్ చేయించేశాడు అభి. థమ్ ఫింగర్ చిన్ మీద, ఇండెక్స్ ఫింగర్ నుదురు మీద పెట్టుకొని రబ్ చేసుకుంటూ ఉన్నాడు అభి. జానకిది కూడా సేమ్. ఒక 10 నిమిషాల తేడాతో వర్క్ అయిపోవడం వల్ల ఆమె తలెత్తి సిస్టమ్ ఆఫ్ చేసి ఒకసారి రూమ్ వంక అభి వంక కూడా చూసింది. అభికి హెడ్ఏక్ వచ్చిందని ఆమెకి ఈజీగా అర్థమైపోయింది. జానకి ఎంతైనా తన భర్త కదా, ఈ రామ్కి హెడేక్ వచ్చినట్లుగా ఉంది అని అనుకొని జానకి పైకి లేచి, సార్ వర్క్ అయిపోయింది, ఒకసారి క్యాంటీన్కి వెళ్ళి రమ్మంటారా అని అడిగింది చాలా చిన్నగా. జానకి, గెట్ లాస్ట్, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళడానికి కూడా నా పర్మిషన్ కావాలా, వెళ్ళు అని అర్థం లేకుండా వాంటెడ్లీ చెప్పాడు అభి. ఓకే సార్ అని ఏమీ చెప్పలేక మౌనంగా క్యాబిన్ బయటకు వెళ్ళిన జానకి. ఏంటి జానకి, లంచ్ కూడా రాలేదు, అసలు తిన్నావా లేదా అంది మానసి. అదేం లేదు మానసి, వర్క్ ఉన్నది, అందులో ఆకలి కూడా వేయలేదు అని పక్కన ఉన్న చిన్న కిచెన్లోకి వెళ్ళింది. ఉంటే అభికి ఊరికే హెడ్ఏక్ వస్తుందని అట్లీస్ట్ కాఫీ ఆర్ స్మాల్ థింగ్స్ కోసమని కశ్యప్ అరేంజ్మెంట్ అన్నమాట. ఫాస్ట్గా కాఫీ ప్రిపేర్ చేసి ప్యూన్కి ఇచ్చి సార్కి ఇవ్వండి అని చెప్పింది. నో మేడం, సార్ చాలా కోపంగా ఉన్నారు, నేను వెళ్ళను అన్నాడు ప్యూన్. ప్లీజ్ భయ్యా సార్కి ఇవ్వండి, నాకు వర్క్ ఉందని చెప్పింది జానకి. ఎలాగైనా తను వెళ్తే తీసుకోవడానికి బాగా తెలుసు కాబట్టి ఆ ప్యూన్ భయపడుతూనే అభి పర్మిషన్తో లోపలికి వెళ్ళాడు. స్ట్రాంగ్ కాఫీ సువాసన అభి ముక్కుని తాకుతూ ఉంటే మెల్లిగా అభి ఫింగర్స్ తన మొహం నుండి దూరమై ఎదురుగా వచ్చే ప్యూన్నే చూస్తూ ఉన్నాడు. సార్ కాఫీ అన్నాడు ప్యూన్. ఎవరు అడిగారు నిన్ను అని అన్నాడు సీరియస్గా నిండిన గొంతుతో అభి. అది మేడం మీకు హెడేక్ అని చెప్తే తెచ్చిచ్చాను సార్ అని అన్నాడు ప్యూన్ చేతులు వణికిపోతూ ఉంటే. ఓహో, ఎవరు పెట్టారు ఈ కాఫీని అని అడిగాడు అభి. ఇప్పుడు చెప్పాలా వద్దా అని ఆ ప్యూన్ ఆలోచిస్తూ ఉంటే జానకి మేడమే కదా పెట్టించారు అని సతమతమవుతూ ఉంటే నేనే ప్రిపేర్ చేశానని సింహానికి ఎదురు నిల్చున్నాడు రావు. ఓ రావు గారు మీరా? ఎస్ సార్, జానకి మీకు హెడ్ఏక్గా ఉందంటే నేనే ప్రిపేర్ చేసి మీకోసం పంపించాను సార్ అని చాలా బాగా యాక్టింగ్ చేస్తూ చెప్పాడు రావు. అంటూ కాఫీ కప్ అందుకున్నాడు అభి. అప్పటికే తల పగిలిపోతున్నట్టుగా అనిపిస్తుంటే కప్పు నోటి వరకు తీసుకెళ్ళి ఆర్ యు షూర్ మీరే కదా కాఫీ పెట్టింది అన్నాడు అభి. అమ్మో సార్కి డౌట్ వచ్చిందా, కాఫీ పెట్టింది నేను కాదనేసి అనుకుంటూ యా సార్ అన్నాడు రావు. ఒక సిప్ వేసి ఇదేంటి అచ్చం వచ్చేసే కాఫీలాగే ఉంది, పోనీ అదే చేసి వీళ్ళతో పంపించిందా, అయినా నిన్న జరిగిన దానికి అది చస్తే అంత ధైర్యం చేయలేదులే అనుకుంటూ శుభ్రంగా కాఫీని ఆస్వాదిస్తూ తాగేశాడు అభి. ఖాళీ కప్పు టేబుల్ మీద పెడుతూ నైస్ టేస్ట్ రావు గారు, నాకు ఎప్పుడు హెడేక్గా ఉన్నా మీరే కాఫీ చేసి పంపించండి అంటూ కాంప్లిమెంట్ ఇచ్చి పర్సనల్ రూమ్లోకి వెళ్ళిపోయాడు అభి. ఒక దమ్ము లాగడానికి అభి చెప్పిన దానికి గతుక్కుమన్నాడు రావు. ఇంకేం చేయలేక బయటికి వచ్చి జానకిని చూసి ఎలా భరించావమ్మా నువ్వు సార్ని అని అంటూ తన సీట్లోకి అని వెళ్ళిపోయాడు రావు తన సీట్లోకి. సార్ కాఫీ తాగారు కదా, కనీసం ఇప్పుడు నువ్వు కానీ ఈ పాలైనా తాగు అని అంటూ గ్లాస్లోకి పాలు తీసుకొని వచ్చి జానకి చేతిలో పెట్టింది మానసి. కథ కొనసాగుతుంది. మరి ఈ అజిత్ ఎవరు? అజిత్ వల్ల అభి జానకిలు ఎందుకు విడిపోయారు? అంటే ఈ అజిత్ మంచివాడా లేక చెడ్డవాడా? జానకిని అనుమానిస్తోంది ఈ అజిత్ కారణంగానేనా అభి? మరి జానకి తప్పేమీ లేదని అభి తెలుసుకుంటాడా? తెలుసుకునేలా కశ్యప్ జానకి చేస్తారా లేదా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.